అందరికీ నమస్తే. గ్లోబల్ సమ్మిట్ చాలా గొప్పగా చాలా డబ్బులు ఖర్చు పెట్టి దాదాపు 150 కోట్లు 200 కోట్లు ఖర్చు పెట్టి చేసిండ్రు. అయిపోయింది. 5,75,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయని ప్రకటించేసింది గవర్నమెంట్. సరే, అందులో ఎన్ని ఫేక్ కంపెనీలు ఉన్నాయి, ఎన్ని పనిచేసే కంపెనీలు ఉన్నాయి, అయినా ఎంఓయు ఎన్ని లాంచ్ అవుతాయి అంటే ఎన్ని కంపెనీలు పెడతారు, ఉత్తగా పేపర్ రాసుకొని పోయినాయినా. ఎందుకంటే అంతకుముందు దావోస్ పర్యటన లేకపోతే దక్షిణ కొరియా పర్యటన అవన్నీ ఏమీ రాలేదు. కాబట్టి ఇవి ఏమొస్తాయో ఏం రావో మనకు కొన్ని రోజుల క్లారిటీ వస్తుంది. అసలు దీనిలో ఎన్ని ఫేక్ కంపెనీలు ఉన్నాయో చూస్తే ఒక్కొక్క కంపెనీ ప్రొఫైల్ చూస్తే ఎట్లున్నదంటే ₹1,00,000 జీతగాడు నేను కోటీశ్వర్ని అని చెప్పినట్లుగా చాలా తక్కువ అమౌంట్తో స్టార్ట్ అయిన కంపెనీలు, నిన్నమొన్న పుట్టిన కంపెనీలు కూడా 1,000 కోట్ల అగ్రిమెంట్లు అయినట్టుగా ప్రభుత్వం చూపిస్తుంది. అవన్నీ కూడా మనకు త్వరలో తెలుస్తాయి. కానీ ఇవన్నీ పక్కన పెడదాం. ఇవన్నీ పక్కన పెడితే పేపర్లలో రాయని వార్తలు కొన్ని ఉన్నాయి. అసలు ఏ న్యూస్ పేపర్ కూడా ఈ వార్త రాయలేవు కూడా వాళ్ళు. కనీసం తెలంగాణ కోసమైనా రాయాలి వార్తలు. కానీ తెలంగాణ కోసం కూడా వీళ్ళు రాయలేదు అనేది క్లియర్గా అర్థమైంది. ఏంటంటే క్లైమాక్స్ ఈ సమ్మిట్లో, ఈ గ్లోబల్ సమ్మిట్లో క్లైమాక్స్ పంచు పడ్డది రేవంత్ రెడ్డి. మామూలు పంచు కాదు. పాపం ఆయన ఏదైతే జరగకూడదు అనుకున్నాడో అదే జరిగింది. ఆయన ఏదైతే వినకూడదు అనుకున్నాడో లాస్ట్కి అదే వినాల్సి వచ్చింది. ముఖమంతా మాడిపోయింది. ఇప్పుడు వాడికి పిలిచిన అతిథులు మాట్లాడిన వాళ్ళు రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు. వాళ్ళంతా నిపుణులు, నిష్ణాతులు, దేశమంతా ఏం జరుగుతుందో చూస్తున్న వాళ్ళు. కాబట్టి బహుశా నన్ను పొగుడుతారని చెప్పేసి పిలిపించుకున్నట్టున్నాడు బహుశా రేవంత్ రెడ్డి. నన్నే పొగుడుతారు వీళ్ళు వచ్చి అని. కానీ వాళ్ళు పొగిడింది రేవంత్ రెడ్డిని కాదు, 10 సంవత్సరాల తెలంగాణ పాలన పొగిడినరు. ఆయన ముఖం మాడిపోయింది. అందుకే నాకు ఇదంతా చూస్తే బాహుబలి సీన్ ఒకటి గుర్తుకొచ్చింది. మీకు చూపిస్తా ఆ సీన్ కూడా. ఆ విగ్రహం 100 అడుగుల విగ్రహం పెడుతుంటే రానా ఎట్లయితే కుమిలిపోయిండో రేవంత్ రెడ్డి కూడా అట్లా కుమిలిపోయాడు వాళ్ళు మాట్లాడుతుంటే, కొంతమంది ప్రముఖులు మాట్లాడుతుంటే. అన్ని విషయాలు నేను మీకు ఒకే స్క్రీన్లో ఒకే వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తా. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మన కళ్ళకు కనబడకపోతే ఎవరి కళ్ళకు కనబడదు అని రేవంత్ రెడ్డి అనుకుంటాడు. మనం మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారు అనుకున్నారు. కానీ వచ్చిన ప్రముఖులు మాత్రం తెలంగాణ ఏంది, తెలంగాణ రాకముందు ఏంది, తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైంది తెలంగాణ అనేది ఎక్కడి నుంచో విదేశాలలో యూకేలో ఉన్న వాళ్ళు కూడా తెలంగాణ 10 సంవత్సరాల పరిపాలన మీద మాట్లాడింది. చూపిస్తాం మీకు అవన్నీ. ఫస్ట్ ఈయన పేరు వచ్చేసి ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు గారు మాట్లాడారు. ఆయన మాట్లాడుతుంటే పాపం కెమెరామెన్ కూడా చాలా యాక్టివ్ ఉన్నాడు. అసలు రేవంత్ రెడ్డి ఫేస్ చూపించాలనుకున్నాడు ఆయన. రేవంత్ రెడ్డిని చూపించిండు ఆయన ఏం చేస్తున్నాడని. ఒకసారి మీరు చూడండి. Last 10 years, Telangana has clocked remarkable progress. A state once known for feudalism, poverty, backwardness, ignorance, is today possibly the #1 state, clocking possibly the highest growth rate in the country over the last 10 years. All around the country, and many of these people have traveled around the world. గుర్తుపట్టినరా? ఆయన మన రేవంత్ రెడ్డి, మన ముఖ్యమంత్రి. టీషర్ట్ తీసుకొని పోయాను కాబట్టి చెప్తాను గుర్తుపట్టిరో లేదా అని. ఏదో శారీ ఫంక్షన్ పోయినట్లుగా ఈ మధ్య బర్త్డేలకు పోవడం బాగా ముఖ్యమంత్రి గారికి అలవాటు అయింది. ఫుల్ లెంత్ టీషర్ట్ తీసుకొని పోయాడు. అది జాతీయ సదస్సు. అది మన తెలంగాణ మనం ఎట్లుంటామో అట్లే ఉండాలి. కానీ ఆయన అట్లా లేడు. కానీ ఆయన ముఖం చూడండి మీరు. ఆయన బట్టలు కాదు చూడాల్సింది, ఆయన ముఖం చూడు. పాపం ఏం చేస్తారు. ఆయన ఏం చెప్పిండు, దువ్వూరి సుబ్బారావు గారు ఏం చెప్పిండ్రు, పేదరికం, ఇగ్నోరెన్స్, నిర్లక్ష్యం, తర్వాత ఇన్నిటికి గురైన తెలంగాణ. కానీ లాస్ట్ 10 ఇయర్స్లో అసలు దేశంలోనే ఒక రిమార్కబుల్ స్టేట్ అయింది. అంటే దేశంలోనే ఒక గుర్తింపు కలిగిన రాష్ట్రంగా మారింది. ఆ 10 సంవత్సరాలంటే కేసీఆర్. ఆయన కేసీఆర్ పేరు మాత్రమే చెప్పలేదు, మిగతా మొత్తం చెప్పేసిండు. ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పోయినా ఈ 10 సంవత్సరాలు ఇగ్నోర్ చేస్తాడు. ఈ 10 సంవత్సరాలు ఏం జరిగిందో చెప్పలేడు ఆయన. ఆయన ఎంతసేపటికి చంద్రబాబు నాయుడు గురించి చెప్తాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు కూడా చెప్పకూడదు, కానీ ఇంకా తప్పనిసరి పరిస్థితులు కూడా చెప్తాడు ఆయన. ఓన్లీ చంద్రబాబు నాయుడు మాత్రమే చెప్పాలనుకుంటాడు ఎప్పుడు కూడా. ఈ 10 సంవత్సరాలు అసలు తెలంగాణ నిన్నమొన్నే అయినా ఈయననే ముఖ్యమంత్రి అయిన తర్వాత నిన్నమొన్నే తెలంగాణ వచ్చింది, నేనే మొదటి ముఖ్యమంత్రి అన్నట్టుగా లాస్ట్ 10 ఇయర్స్ ఏమైందో చెప్పాడు. కానీ దువ్వూరి సుబ్బారావు గారు చెప్పారు. ఆయన కూడా కాదు, ఇక కొన్ని వీడియోలు తెప్పించినారు. అక్కడి నుంచి ఎవరైతే రాలేదో వాళ్ళ ఆ ప్రముఖుల వీడియోలు మనం అప్పుడప్పుడు జెమినీ టీవీలో, జీటీవీలో చూస్తుంటాం కదా, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్లా. వాళ్ళకి తెలిసిన వాళ్ళు వీడియో రిలీజ్ చేస్తే ఆ వీడియోని స్క్రీన్ మీద ప్లే చేస్తారు. సేమ్ వీళ్ళు కూడా ఆ వీడియో ఒకటి ప్లే చేసింది చూడండి. In 2014,
Telangana began a journey filled with high expectations and even higher aspirations. Today, reflecting on the transformation underway in Hyderabad and throughout the state, the story is not only one of progress, but one of enormous promise for the future. The record speaks for itself. As highlighted in your own growth analysis, the state's GSDP has nearly tripled in a decade. Your per capita income has become one of the highest in the whole of the country. But beyond the statistics lies something far more profound. A region once seen as struggling has reimagined itself as a powerhouse of technology, agriculture, and inclusive growth. You have become, in many ways, a model for other parts of the world. ఆయన ఏమంటున్నాడంటే 2014 ముందు నథింగ్, ఏమీ లేదు. ఆయన ఎవరో చెప్పాలి మీకు ముందు. టోనీ బ్లేయర్ అని యూకే మాజీ ప్రధాని. ఆయన అక్కడి నుంచి వీళ్ళు రిక్వెస్ట్ చేస్తే పంపించిండ్రు. పంపిస్తే చెప్తున్నాడు 2014 ముందు నథింగ్ తెలంగాణ, హైదరాబాద్. కానీ 2014 తర్వాత జిఎస్డిపిలో కానీ, పర్ క్యాపిటల్లో కానీ, అగ్రికల్చర్లో కానీ, మిగతా చాలా అంశాలలో ప్రపంచమే గుర్తించేదగ్గ తెలంగాణ డెవలప్ అయింది. లాస్ట్ 10 years, డికేడ్ అంటే లాస్ట్ 10 సంవత్సరాలు అంటే కేసీఆర్ పరిపాలన. వీళ్ళు లాస్ట్ 10 years చెప్పారు తప్ప ఈ 2 సంవత్సరాల పరిపాలన గురించి చెప్పలే. ఈ 2 సంవత్సరాలలో డెవలప్ అయిందని మాట్లాడతలేరు వాళ్ళు ఎవరు. అంటే ఎక్కడనో బ్రిటన్లో ఉన్న మాజీ ప్రధానికి తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలిసింది. దువ్వూరి సుబ్బారావు గారు ఆర్బీఐ గవర్నర్, ఆయన ఆయన అన్నీ చూసిండు, అన్ని రాష్ట్రాల ఎకానమీ చూసిండు, అన్ని రాష్ట్రాల ఏం డెవలప్ అయింది చూసిండు, దేశంలో ఏం జరిగిందో అంతా ఆయన పర్యవేక్షించిండు ఒక గవర్నర్గా, ఆర్బీఐ గవర్నర్గా. ఆయనకు తెలంగాణలో ఏం జరిగిందో తెలుసు. 10 సంవత్సరాలు ఏం జరిగిందో తెలుసు. 2 సంవత్సరాలు ఏం జరిగిందో మనము చూడలేదు, వాళ్ళకు కూడా కనబడలేదేమో. ఇప్పుడు వాళ్ళైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, 100కు 100% కాదు, 1000% కూడా వాళ్ళు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన పర్సన్స్ కాదు. వాళ్ళు ఒక అత్యున్నతమైన పదవుల్లో ఉన్నవాళ్ళు, అత్యున్నత పదవుల్లో రాజ్యాలను ఏలిన వాళ్ళు. ఆర్బీఐ గవర్నర్ అంటే కూడా ఆల్మోస్ట్ దేశాన్ని ఆర్థికంగా నడిపించిన వాళ్ళు. వాళ్ళే చెప్తున్నారు కదా తెలంగాణ లాస్ట్ 10 years ఎంతో డెవలప్ అయిందని చెప్పినారు. ఇక యాక్చువల్గా రేవంత్ రెడ్డి ఈ వరల్డ్ సమ్మిట్లో కేసీఆర్ పేరు పలకలేకపోయాడు. తెలంగాణ ఎట్లొచ్చిందంటే దాన్ని కూడా కేసీఆర్ పేరు చెప్పకుండా సోనియా గాంధీ అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలో తెలంగాణ వచ్చిందని చెప్పిండు. అబద్ధమే, అది అందరికి తెలుసు. అంటే కేసీఆర్ పేరు చెప్పొద్దు అనుకున్నాడు, కేసీఆర్ పేరు రావద్దు అనుకున్నాడు, కేసీఆర్ పేరు వినొద్దు అనుకున్నాడు. అది తీరా చూసారేమో ఆ అతిథులేమో లాస్ట్ 10 years కేసీఆర్ పరిపాలన గుర్తు చేసింది. రేవంత్ రెడ్డి బాధ ఏంటంటే అరే ఏడికి పోయినా ఏంది వాయది, అరే జనాలేమో కేసీఆర్ అంటారు. ఈ పోనీ గెస్టులు కూడా మనమే సెలెక్ట్ చేసి తీసుకొచ్చిన గెస్టులు అందరూ విలువలేరు కదా. సెలెక్ట్ చేసి ఏ గెస్ట్ వస్తే బాగుంటుంది మన సదస్సుకు, ఏ గెస్ట్ వస్తే మనల్ని పోగొడతారని తెప్పించుకుంటాడు ఈయన. కానీ వాళ్ళు కూడా వచ్చి కేసీఆర్ పరిపాలన గుర్తు చేస్తారే, ఏం చేయాలి రేవంత్ రెడ్డి? అందుకే ఇది చూస్తే నాకు బాహుబలి సీన్ గుర్తుకొచ్చింది. మీకు అది కూడా చూపిస్తా చూడండి. అర్థమైంది ఆ సీన్. రానా చాలా కష్టపడి పెద్ద విగ్రహం పెట్టించుకుంటాడు. అనేది 100 అడుగుల విగ్రహం పెట్టించుకుంటాడు. కానీ ఆ విగ్రహం కరెక్ట్ నిలబెట్టే టైంకి అక్కడున్న వాళ్ళంతా కూడా బాహుబలి అని నినాదాలు చేస్తారు. కానీ రానా ఫీలింగ్ చూసిండ్రా, ఆయన విగ్రహం ఇంత ఉంటే బాహుబలి విగ్రహం ఇంత కనిపిస్తుంది, సీన్లో కనిపిస్తుంది. అంటే జనాల గుండెల్లో బాహుబలి ఉన్నట్టుగా ఆ సీన్ క్రియేట్ చేసిండ్రు. సేమ్ నిన్న జరిగిన సీన్ కూడా అదే. ఈయన ఈ 150 కోట్లు 200 కోట్లు ఖర్చు పెట్టి ఏదో కంపెనీలతో అగ్రిమెంట్లు చేసుకొని ఎంఓయూలు చేసుకొని, అగ్రిమెంట్ కాదు ఎంఓయూలు చేసుకొని, ఎంఓయూలు వేరు అగ్రిమెంట్ వేరు, ఎంఓయూలు చేసుకొని నేనే బాహుబలి అని చెప్పాలనుకుంటే ఆ వచ్చిన గెస్టులు అక్కడ సీను అంతా చూస్తే నువ్వు కాదురా నాయన బాహుబలి 10 సంవత్సరాల పరిపాలన చేసిన ఆయన నువ్వు కాదు అని చెప్పి సేమ్ ఈ సీన్ నాకు గుర్తుకొచ్చింది. అది చూస్తే ఈయన విగ్రహం ఇంత ఉంటే రానాది బాహుబలి విగ్రహం ఇంత కనిపించింది. సేమ్ అదే జరిగింది నిన్న కూడా. ఇక ఇది ఇంత జరుగుతుంటే చిరంజీవి వేసి పడేసిండు. రేవంత్ రెడ్డి ఇజ్జత్ని ఇట్లా తీసి ఇట్లా పడేసిండు. అది కూడా వినండి ఒకసారి. బట్టి విక్రమార్క ముందర ఒక చిన్న వాటర్ బాటిల్ కనిపిస్తుంది. ఆ వాటర్ బాటిల్ వచ్చేసి లీటర్ 3400
800 రూపాయలంట. మన మినిస్టర్లు పొద్దుగా లేస్తే పేద అరుపులు అరిచే మినిస్టర్లు ఆ ప్రోగ్రామ్కు 200 కోట్లు ఖర్చు పెట్టారు. ఎంత ఖర్చు పెట్టారో ఒక లీటర్ బాటిల్ని వాటర్ బాటిల్, అది లీటర్ కూడా ఉన్నట్లేదు, చిన్న వాటర్ బాటిల్ లాగానే ఉంది, 3489 రూపాయలంట ఆ బాటిల్. ముఖ్యమంత్రి గారు చిరంజీవి రావాలి అని నిన్న మన భట్టి విక్రమార్క గారిని, అలాగే ఐటీ అండ్ ఇండస్ట్రియల్ మినిస్టర్ శ్రీధర్ గారిని నా దగ్గరికి పంపించారు. సరిగ్గా వాడు వచ్చే సమయానికి నేను ఏ పొజిషన్లో నాకు తెలుసా అండి, ఎవరో అమ్మాయితో డ్యాన్స్ చేస్తూ ఉన్నాను. చాలా ఇబ్బంది అనిపించింది అన్నపూర్ణ స్టూడియోలో. సో ఆ సమయం ఐటీ మినిస్టర్, మన ఐటీ మినిస్టర్ నవ్వుతుండు, పగలవా నవ్వుతుండు. ఏం చేయాలి మరి, నవ్వకబా అంటే చిరంజీవిని ఆల్రెడీ ఆహ్వానించారు కానీ ఆయన రాలేదు. మళ్ళీ ఈయన భట్టి విక్రమార్కను శ్రీధర్ బాబుని పంపిస్తే ఆయన డ్యాన్స్ చేస్తుందని ఆ వేదిక మీద మాట్లాడాల్సిన అవసరం లేదు. బట్ చిరంజీవి కొద్దిగా బోల్డ్గా మాట్లాడిండు. ఆయన బోల్డ్గా మాట్లాడినా సరే కానీ రేవంత్ రెడ్డి పోయి వీళ్ళని పంపించి రారా నాన్న నీకు దండం పెడతాము, ఆడ ఎవ్వరు లేరు, నాగార్జున ఒక ఆయన ఇచ్చిండు, ఆ విదేశాల నుంచి రావాల్సిన రాలేదు, ముఖ్యమంత్రులు రాలేదు, మా ఏఐసీసీ వాళ్ళు రాలేదు, ఎవరు రాలేదు, కనీసం నిబంధన రాకు సేపు అని బలవంతంగా పిలుచుకొచ్చినట్టుగా ఆయన మాటలను బట్టి అర్థమవుతుంది. ఇక రేవంత్ రెడ్డి ఏడబెట్టుకోవాలి తలకాయ. రాష్ట్రం కోసం ఏదైనా చేస్తే నిజంగానే పారదర్శకంగా చేస్తేనేమో పారదర్శకంగా జరిగేది. కానీ ఇటు బిల్డప్ బాబాయ్ బిల్డప్ ఇద్దామని చూస్తే లాస్ట్కి మొత్తం బయటపడ్డది. ఇక మీరు కూడా సరే ఇన్ని జరిగినా సరే కానీ వాళ్ళు 5,75,000 కోట్లు ఇది అన్నారు కదా, 2 రోజులకి 5,75,000 కోట్లు వచ్చింది. మళ్ళీ ఒక 10 రోజులు పెట్టవచ్చు కదా, 1,00,000 కోట్లు వచ్చేది. 2 రోజుల్లో 5,00,000 కోట్లు అంటే 10 రోజులు పెడితే 50,00,000 కోట్లు వచ్చేది కదా, మరి పెట్టుకోవచ్చు కదా అట్లా. దానిలో ఎంత ఏముందో నేను ఈ మాట అన్నా కదా, ఆ మాటను బట్టి మీకు అర్థమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.